కంగారే పడకురా అందరి కథ ఇంతేరా, కష్టాలే ఎరుగని కథ అంటూ ఉండదురా, కన్నీళ్ళే దాటని కళ్ళేవీ లేవు కదా, కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా, ఆ దైవం ఎప్పుడు ఆడే ఆటే ఇదిరా, ఏ పుస్తకము నేర్పించని పాఠం ఇదిరా, నీతో నువ్వు యుద్ధం చేస్తూ సాగాలిరా, నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా, నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు, ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా. పడుతూ పడుతూ ఉన్నా పొరబడుతూ పడుతూ ఉన్నా, తడబడకు విడకు ఎప్పుడు పరీక్షలు ఎదురైనా, నెడుతూ నెడుతూ ఉన్నా విధి వలలే విసురుతూ ఉన్నా, ఎదురెళుతూ తెంచుకు వెళ్ళు సంకెళ్ళే ఎన్నున్నా, చూడు 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 చరితలు చూడు తెలుపును సత్యాలు, మేము ఇచ్చేది చాలా తక్కువైనా సరే సరే మా వంతు కృషి, అయ్యో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మాకు చేతనైంది దానికి ఇలాంటి అవకాశాలు కూడా రావాలని సభ్యులందరూ కూడా మంచిగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయాలని మనస్ఫూర్తిగా ద్వారకా ఫౌండేషన్ సభ్యులకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన ద్వారకా ఫౌండేషన్ చైర్మన్ గారికి ఈ వృద్ధ జంటకి సహాయం చేయడానికి నేను ద్వారకా ఫౌండేషన్ అన్ని కార్యక్రమాల్లో నా ముందుండి నా వెనుకుండి నడిపిస్తున్న నా ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మా శ్రీని సార్ గురించి 2 మాటలు. మొన్న మేము పోస్ట్ పోన్ చేసుకోవడానికి గల కారణం కూడా ఇదే, ఒక పెద్ద తలకాయి ఇంటి పెద్ద లేకపోతే ఎలా ఉంటుందో ఆ ప్రోగ్రామ్ అనేది మేము ఊహించుకున్నాము. సో దాన్ని బట్టే మేము ఆదివారం ఈ ప్రోగ్రాం పెట్టుకోదలుచుకున్నాము. ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసి వాళ్ళకి డబ్బులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగే ముందుకు వచ్చి ఇంకెన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న మనవి, ఎవరు కూడా ఫౌండేషన్లో ఉన్న సభ్యులందరూ కూడా మనం ఎందుకు చేయాలి, ఎవరో ఒక ముందుగా లీడ్ తీసుకోవాల్సింది, మనం ఎందుకు వెనకాల ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి మంచి పేరు వస్తుందన్న ఇందులో ఎవరూ లేరు. దాన్ని నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఒక 5 వ్యక్తులు నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నారో నన్ను సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆల్ ది బెస్ట్. లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్.